Hello, my dear viewers and sweet subscribers. Good afternoon to you all. ఈరోజు మీకు క్లాస్ 10లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు సిలబస్ మారిపోయింది అనుకోండి. లాస్ట్ ఇయర్ క్లాస్ 10 తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక పద్యం, మంచి పద్యాన్ని మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆ పద్యం దాని భావం చెప్పి అసలు ఆ పద్యం ఎందుకు చెప్పాలనుకుంటున్నానో కూడా చెప్తాను. ఇంకా అందులో శతకమధురిమ అని ఆ పాటలో ప్రతి పద్యము చాలా బాగుంటుంది. ప్రతి పద్యం యొక్క భావం చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు సందర్భానికి ఈ పద్యం తగినది, అందుకని ఇది చెప్తాము. ఏంటి ఆ పద్యం అంటే, స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాణి నొక్క ముష్కరుడు అతినీచ వాక్యముల గాదని పలికిన నా మహాత్ముడు గొరతవహింపడయ్యడ అకుంఠిత పూర్ణ సుధా పయోధిలో నరుగుచు కాకి రెట్టయిడినందున ఏమి కొరంత భాస్కరా. ఒక ధర్మవర్తుడిని ఒక చెడ్డవాడు కాదు అని నిందించిన, స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కినవా అని స్థిరంగా ధర్మం పట్టుకొని నడుస్తూ ఉన్న వ్యక్తిని ఒక ముష్కరుడు అంటే ఒక చెడ్డవాడు అతి నీచ వాక్యముల గాదని పలికిన, చాలా నీచమైన మాటలతో అతడు మంచివాడు కాదు అని పలికిన నీవి కొరత, అతనికి ఏ కొరత రాదట. ఎలా అంటే అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో, ఓ పెద్ద సముద్రంలో అరుగుచు ఆ సముద్రం మీద ఎగురుతూ ఉన్న కాకి రెట్ట ఇడినందున, ఒక రెట్ట అందులో వేస్తే ఏమి కొరంత భాస్కర, ఆ సముద్రానికి ఏమైనా నష్టం వస్తుందా? ఆ చిన్న రెట్ట ఎప్పుడో కొట్టుకొని పోతుంది. అలా మీరు కూడా వృద్ధిలోకి వస్తున్నప్పుడు, లేకపోతే కాలం వల్ల చెప్పలేము, ఒక్కొక్కసారి మీ మీద బురద చల్లడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకుండా మీరు ఏది ధర్మం ఏది రైటు అనుకుంటున్నారో దాన్ని ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. మిగతావన్నీ ఆ కాలంతో పాటు అలా కొట్టుకొని పోతాయన్నమాట. ఈ పద్యం ఎందుకు చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఒక స్టూడెంట్ నన్ను బద్ధకం అని అన్నాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్ వల్లే ఈ పద్యం కూడా చెప్పాల్సి వచ్చింది. ఆ స్టూడెంట్ తాలూకా వాళ్ళు ఏదో బురద చల్దామని ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. సరే, ఆ స్టూడెంట్ ఏదో కొట్టానని పెద్ద కంప్లైంట్. అంతకన్నా దారుణంగా రాజేష్ అప్రూప్ వాళ్ళని చాలా గట్టిగా కొట్టాము. వాళ్ళు ఎప్పుడు కూడా, ఇంకా చెప్పాలంటే ఈ రాజేష్ అప్రూప్ తనకన్నా చాలా చిన్న పిల్లలు, వాళ్ళే ఎప్పుడు నోరెత్తి నన్ను నిలదీసి అడిగిన వాళ్ళు కాదు. అంత భరించుకున్నారు పాపం. నాకు కూడా తెలుసండి, నేను చాలా గట్టిగా కొడతాను, ఆ తర్వాత నేను కూడా బాధపడతాను. కానీ కొంత శిక్ష అనేది అవసరం, అది నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. అందుకే నేను కూడా ఇప్పుడు ఈ జీవితం భగవంతుడి శిక్ష విధించాడు కాబట్టి ఇలాంటి జీవితం అనుకుని భరిస్తానే తప్ప దేవుడిని నిందించడం ఇచ్చేయడం కాదు. అలా భరించాలి. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఒక్క దెబ్బతికి కూడా తినకుండా చదువేమీ నేర్చేసుకోలేదు. మా అమ్మ అయితే చిన్నప్పుడు గాజు స్కేల్ ఒకటి ఉండేదండి, దాంతో కొడితే ఇచ్చే బాబోయ్ తట్లు తేలిపోయేవి, ఇంచుమించు చచ్చినంత పనే, మేము చచ్చిపోయాము అనిపించేది. అలా కొట్టేది మా అమ్మ ఆ గాజు స్కేల్తో. మా అమ్మగారు కొట్టేవారు, మా నాన్నగారు మాత్రం కొట్టడానికి అసలు సపోర్ట్ చేసేవారు కాదు. ఇక స్కూల్లో రూతు టీచర్ గారు అని ఉండేవారు, 4th క్లాస్. అయ్యే బాబోయ్ ఆవిడ ఎంత గట్టి కొట్టేవారో చెప్పలేము. జైపాల్ సార్, హేమలత మేడం, మ్యాథ్స్ టీచర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు మండల మీద కూడా కొట్టేసేవారు. అరే నేను అసలు ఎప్పుడు మండల మీదే కొట్టను, చేత్తో ఒక చిన్న దెబ్బ స్టిక్తో, దానికే ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళి పెద్ద హంగామా చేసి నానా ఇది క్రియేట్ చేశాడు. ఓ సర్లే, పైగా ఆ అబ్బాయి వాళ్ళ తాలూకా వాళ్ళందరికీ ఏదో ప్రచారం. దానివల్ల మనకేం వచ్చే నష్టం ఉండదు, అది కాలంతో పాటు అది కొట్టుకుని పోతుంది అంతే. ఇకపోతే ఈ బద్ధకాన్ని ఎందుకన్నాడు అంటే, ఉల్లిపాయలు తుక్కు ఉండిపోయిందండి, అది నేను ఎత్తలేదు. నిజానికి నాకు బద్ధకమా కాదా అని చెప్పాలంటే, నన్ను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మా అక్క మా చెల్లి కూడా, అరే నిన్నెందుకు అన్నారు, మా అక్క అయితే అదేంటే నువ్వు ఎప్పుడు పనప్పుడు చేస్తావు, అసలు నిన్నెందుకు అన్నాడు, ఇంకా మేమే బద్దకిస్తాం అని కూడా అంది అక్క. అలా ముందు మనం ఏ వ్యక్తి గురించి అయినా ఏదైనా ఒక మాట అనేటప్పుడు సరిగ్గా ఆలోచించి నిజంగా అలాగా అని, లేకపోతే ఆ చెప్పుడు మాటలు విని ప్రవర్తించేవాళ్ళు, సలహాలు ఇచ్చేసేవాళ్ళు, టైం టు టైం చేసేసుకోవాలండి అనేవాళ్ళు. ముందు ఆ వ్యక్తి ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకోవడం రావాలి. అది లేనప్పుడు కష్టమే. ఇంకో అప్రూప్ వాళ్ళ అమ్మగారేమో నేను ఇలా చేస్తానండి, తెల్లవారుజాములు లేసిపోతాను, టైం టు టైం చేసుకుంటాను, ఇలా రకరకాలుగా. మాకు డిసిప్లిన్ లేదండి. చిన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు మేము అలా కష్టపడిన వాళ్ళమే, ఊరు వెళ్ళొచ్చి టక్కుమని మళ్ళీ జాబ్కి అటెండ్ అయిన వాళ్ళం. అంతెందుకు ఎగ్జామ్స్ అప్పుడు, డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఎగ్జామ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు
నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాసాం. ఆ రోజు నైట్ అంతా రోజంతా ముందు రోజు హాలిడే రోజంతా అక్కడే గడిచిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అయినా వెళ్ళి ఎగ్జామ్ రాసాం, పాస్ అయ్యాం. ఎంతో కష్టపడ్డాం. అసలు కష్టం అంటే తెలియని వాళ్ళం కాదు, అలాంటి బద్దకిష్టంలో మేము అసలే కాదు. అలా అయితే ఈరోజు ఇలా ఉన్నాం కూడా. అది చూసి అప్రూవ్ వాళ్ళమ్మ గారేమో ఇలా చేసేసుకోవాలి, నేను ఇలా లేస్తాను, ఈ టైంకి ఇలా చేసేసుకుంటాను, ఏంటో అలా గబుక్కుని మనం ఎవరి గురించైనా ఏమైనా విన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసేయకూడదు, ఉత్సాహంగా పడిపోయి కామెంట్ చేయకూడదు. దాని పూర్వాపరాలు ఏంటి తెలుసుకొని అప్పుడు మాత్రమే మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఎవరికైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళని చనువు ఇవ్వచ్చు, కానీ పెత్తనం ఇవ్వచ్చు. ఎంతవరకు అంటే వాళ్ళు ఎంత సమర్థులో తెలుసుకొని అప్పుడు ఇవ్వాలి. ఎందుకంటున్నా అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి కొంత పెత్తనం ఇవ్వచ్చు, కానీ ఎంతవరకు ఆ పెత్తనం ఇవ్వడానికి వాళ్ళు సమర్థులా కాదా అని తెలుసుకొని ఇవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది జరిగింది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ నేను ట్యూషన్ ఫీజు పెంచేశానని, ట్యూషన్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదని ఏదో వెటకారం, ఏంటి మేడం ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదా అని. నిజానికి స్టూడెంట్స్ ఊర్లు వెళ్ళారండి. రాజేష్, లక్ష్మణ్ ఊరు వెళ్ళారు. అప్రూప్ కూడా స్కూల్ తెరిచాక మంచి రోజు చూసుకుని వస్తామని రాలేదు. ఆ తర్వాత సుశాంత్ కూడా ఊరు వెళ్ళాడు. ఇలా చాలా, బలరాం కూడా ఊరు రేపటి నుంచి వస్తామని చెప్తున్నాడు. ఇలా స్టూడెంట్స్ అందరూ లాస్ట్ 4 days ఊరు వెళ్తే కొంతమంది వెటకారంగా చేసే కామెంట్స్ ఏంటంటే ఇదనమాట, ఎవరు జాయిన్ అవ్వలేదా, లేకపోతే ఇలా అలా అని. కాబట్టి ఇవన్నీ కాలగర్భంలో కొట్టుకుపోతాయి. చెప్తున్నాను కదా, ఆ పద్యం స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల కాదని పలికిన నా మహాత్ముడు కొరత వహింపడయ్యాడా, అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్టయిడినందున ఏమి కొరంత భాస్కర. సముద్రంలో కాకి రెట్టలా కొట్టుకుపోతాయి అన్నమాట. కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుని పోయేవే. మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నాట్లాగే పోగొట్టుకోకుండా నేను ఎలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానో అలా మీరు కూడా ఉంటారని, అలా ఎవరైనా ఒకవేళ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైనా లూజ్ అయిపోతుందేమో, ఇలాంటి ఒక వీడియో చేస్తే పనికొస్తుంది అని అనిపించి ఈ వీడియో చేశానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.